సో చాలా మంది వెబ్సైట్ యూజ్ చేస్తారండి. వెబ్సైట్కి మనకు ఒక అఫీషియల్ ఈమెయిల్ ఉంటుంది. సో దాన్ని ఈమెయిల్ లాగిన్ చేసుకొని మనం యూజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటి ఈమెయిల్ని ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు, సో ఏ విధంగా మనం లాగిన్ కావచ్చు, సో ఇలాంటి ఆప్షన్స్ మీకు ఉన్నాయి. అయితే మనకు నెంబర్ ఆఫ్ దానికి ఆప్షన్స్ ఉన్నాయండి. ఏం ఆప్షన్స్ మీకు? కంప్లీట్గా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు స్లాష్ వెబ్ మెయిల్ మీరు ప్రతిసారి లాగిన్ చేయాలి. ఏది కావాలన్నా మీరు హ్యాపీగా ఇక్కడ లాగిన్ చేసుకోవచ్చు. సో అలా లాగిన్ చేయకుండా అవుట్లుక్ ఎలా కన్ఫిగర్ చేసుకోవాలి, సో ఆ అవుట్లుక్ మనం కాన్ఫిగర్ చేసుకొని ఏ విధంగా మనం ఇలా ఈమెయిల్ యూజ్ చేసుకోవాలి, దాన్ని మీకు ఈ వీడియోలో చెప్తున్నా అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఈ వీడియో తెలుసుకుని అంటే ఒక వెబ్సైట్కి, ఒక అఫీషియల్ ఈమెయిల్కి ఎలా అవుట్లుక్ కాన్ఫిగర్ చేసుకోవాలి, సో ఏ విధంగా మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. దానికి మనకు ఫస్ట్ ఉన్న ఆప్షన్ వెబ్ మెయిల్ ఆప్షన్ ఉంటుందండి. వెబ్ మెయిల్లో మీరు క్లిక్ చేయగానే మీకు లాగిన్ అయిపోతుంది. సార్ ప్రస్తుతాన్ని వెబ్ మెయిల్ లాగిన్ చేయాలి, ఇదంతా మనకు కాకుండా అవుట్లుక్లో ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి సింపుల్ స్టెప్లో ఫినిష్ చేస్తా అండి. మీరు అవుట్లుక్ వెళ్ళండి. అవుట్లుక్ లాగిన్ చేశాక యాడ్ అకౌంట్ క్లిక్ చేయండి. మీ అవుట్లుక్ న్యూ అవుట్లుక్ ఉండాలండి, ఓల్డ్ కాకుండా. ఇక్కడ మీరు ఈమెయిల్ ఎంటర్ చేసుకోండి. ఆ ఈమెయిల్ ఐడి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీ యొక్క వెబ్ మెయిల్లో లాగిన్ అవుతుంది ఫస్ట్ చెక్ చేసుకోండి. కన్ఫర్మేషన్ కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు దీన్ని నేను లాగిన్ చేస్తున్నాను, ఇక్కడ లాగిన్ అవుతుంది అంటే నా వర్క్ అవుతుంది, అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ చెక్ చెక్ చేసుకోవడానికి. సో ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ చేస్తున్నాను. ఇక్కడ ఏముండదండి, సింపుల్ ఇచ్చేసాను, కంటిన్యూ క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను ఆ పాస్వర్డ్ ఇస్తున్నాను. పాస్వర్డ్ అవ్వకూడదండి. ఇంకోటి ఈ షో మోర్ ఆప్షన్లో మీ యొక్క మెయిల్ ప్రాక్సీ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఆటోమేటిక్ డిఫాల్ట్గా సెట్ అయిపోతుందండి మీ యొక్క బట్టి. క్లిక్ ఫర్ కంటిన్యూ క్లిక్ చేసుకోండి. కంటిన్యూ క్లిక్ చేసేసండి. సో ఐ మ్యాప్, ఏదన్నా మీకు పోర్ట్ రాంగ్ ఉంటే మీరు వెబ్ మెయిల్ క్రియేట్ చేసినప్పుడు పోర్ట్ వస్తుంది, మీరు పోర్ట్ చెక్ చేసుకొని మీరు అవుట్లుక్లో కాన్ఫిగర్ చేసుకోవాలి. మీకు న్యూ అవుట్లుక్ అయితే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క వెబ్ అడ్రస్ ప్రకారంగా మీ యొక్క పోర్ట్ అవన్నీ సెట్ అయిపోతుంది. క్లిక్ ఫర్ డన్. ఇప్పుడు నేను కంప్లీట్గా ఇక్కడ అవుట్లుక్ కన్ఫిగర్ చేశానండి. కన్ఫిగర్ చేశాక ఇప్పుడు నేను మెయిల్ పంపాలి. మెయిల్ వస్తుందో లేదనే క్వశ్చన్ ఉంటుంది కదా. ఇప్పుడు నా మెయిల్ ఐడికి నేను మెయిల్ పంపుతున్నా. సో అందరికీ నా మెయిల్ ఐడి తెలుసు కాబట్టి నేను లేదు. సో ఇక్కడ హాయ్ ఇచ్చాను, హాయ్ ఇచ్చేసాను, సెండ్ కొట్టాను. ఇప్పుడు నాకు మెయిల్ వచ్చింది లేదా నేను చెక్ చేసుకుంటాను. కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది కదండి. ఇప్పుడు మెయిల్ వచ్చింది అనేది మనకు ఇన్బాక్స్కి వచ్చేస్తుంది. ఏదైతే మనము మెయిల్ సెండ్ చేస్తున్నామో అది మనకు ఇన్బాక్స్కి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను రిఫ్రెష్ చేసిన వెంటనే నాకు ఇన్బాక్స్కి మెయిల్ వచ్చేసింది. అవుట్లుక్ కాన్ఫిగర్ చాలా ఈజీ అండి. కొంచెం ఓపికతో చేసుకుంటే అవుట్లుక్ హ్యాపీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అవుట్లుక్ ఎందుకు కాన్ఫిగర్ చేస్తామంటే ఊరికే మనం లాగిన్ లాగౌట్ చేయాల్సిన పని ఉండదు అన్నట్టు. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.